వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి 100 తప్పుల సిరీస్. కేసీఆర్ పరాజయంలో జిల్లాల వారీగా కారణాలేంట్లో విశ్లేషించే క్రమంలో ఉన్నాం మనం. అందులో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా గురించి మాట్లాడుకుందాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 స్థానాల్లో 12 స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే కేవలం 2 స్థానాలు మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. ఇక 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పార్లమెంటులో ఆమోదం పొందే నాటికి మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు కేసీఆర్. ఆ తర్వాత కేసీఆర్ వెంట అంతకుముందు 2001 నుండి వివిధ దశల్లో కేసీఆర్ వెంట తెలంగాణ ఉద్యమంలో ఆయన వెంట నడిచిన వాళ్ళలో చాలామంది దూరం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని జిల్లాల్లో లాగానే మహబూబ్ నగర్ జిల్లాలో వివిధ కారణాలు ఈ ఓటమి వైపు ఉన్నటువంటి కారణాలను ఒకసారి మా ప్రతినిధి సాగర్ వివరిస్తారు. సాగర్ మా మహబూబ్ నగర్ ప్రతినిధి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గాల్లో పనిచేస్తున్నటువంటి రాజకీయ సమీకరణాలతో పాటు వివిధ కారణాలని మనతోటి వివరించడానికి సాగర్ మనతోటి ఉన్నారు. సాగర్, ఓవర్ టు యు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే తెలంగాణలో ఫామ్ అయింది. తర్వాత 2018 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణలో ఫామ్ అయిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే 2023కి వచ్చేసరికి 39 సీట్లు మాత్రమే కైవసం చేసుకుంది. ఎందుకు తెలంగాణ ప్రజలు ఈ విధంగా తీర్పు ఎందుకు చెప్పారు? తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వద్దనుకున్నారా లేకపోతే ఏంటి అనే విషయాన్ని అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. ఇదే విషయానికి సంబంధించి ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలు ఉండగా 14 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది. మిగతా 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తమ జెండానైతే ఎగురవేసిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే మొత్తానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 12 స్థానాలకు కాంగ్రెస్, 2 స్థానాల్లో బీఆర్ఎస్ అయితే కైవసం చేసుకున్న నేపథ్యంలో 2018 ఎన్నికల్లో మనం ఒకసారి గమనిస్తే 2018 ఎన్నికల్లో 13 నియోజకవర్గాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా కేవలం ఒకే ఒక సీటు కాంగ్రెస్ పార్టీ కొల్లాపూర్కు సంబంధించిన సీటును అయితే కైవసం చేసుకుంది. ఇక్కడ ఉన్న కొల్లాపూర్ అభ్యర్థి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో 14 నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే కైవసం చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఈసారి బీఆర్ఎస్ ఎందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి 2 స్థానాలకే పరిమితమైంది అనే విషయంపై మనం ఒకసారి తెలుసుకున్నట్టయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మొట్టమొదటిగా మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి వస్తే మహబూబ్ నగర్ నియోజకవర్గం సంబంధించి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే ఇక్కడ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి అయితే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుంచి అయితే మిథున్ రెడ్డి పోటీ చేశారు. ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత అయితే కనిపించింది. ప్రజల్లో అయితే తీవ్ర వ్యతిరేకత శ్రీనివాస్ గౌడ్కి అయితే రావడంతో ఇక్కడ ఓడిపోయారు. ఎందుకు అంటే తన తమ్ముడు ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ గౌడ్ భూ అక్రమాలు, తర్వాత ఉద్యమకారులపై కేసులు నమోదు చేయడం, ఇటువంటి నేపథ్యంలో కూడా ఒకసారిగా ప్రజల్లో అయితే ఇక్కడ ప్రజలైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని అయితే గెలిపించారు. అంతేకాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి బూరుగుల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ రాష్ట్రం 1952లో ఏర్పడిన హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి సీఎంగా, మహబూబ్ నగర్ వాసియే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు. అదే సెంటిమెంట్తో ఈసారి అంటే ఎవరైతే కొడంగల్ బిడ్డ రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయనకి సీఎం రేస్లో ఉన్నారు కాబట్టి ఆయనకు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం అభ్యర్థిగా ఆయనను ఖరారు చేస్తారు అనుకొని కూడా తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ సంబంధించి కూడా ప్రజలంతా తమ జిల్లా కూడా వెనుకబడిన జిల్లాగా ఉన్న తమను ముందుకు వస్తుంది, అభివృద్ధిలో కూడా అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తుంది, తమ జిల్లావాసి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందనే నేపథ్యంలో కూడా కాస్త ఈ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మహబూబ్ నగర్ సంబంధించి ఈ విధంగా శ్రీనివాస్ గౌడ్కి వ్యతిరేకత, తర్వాత అక్రమ కేసులు, ఏవైతే అక్రమ భూ ఆరోపణలు, ఇటువంటివన్నీ కూడా ఆయనకు మైనస్గా మారడంతో ఆయన అయితే ఇక్కడ నుంచి ఓడిపోవడం అయితే జరిగింది. ఇక జడ్చల్ నియోజకవర్గానికి వచ్చేసరికి లక్ష్మారెడ్డి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే లక్ష్మారెడ్డి ఉన్నారు, ఈయన ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్కి సంబంధించి అనిరుద్ధ్ రెడ్డి ఇక్కడ విజయం సాధించారు. అయితే మొత్తానికైతే ఇక్కడ కూడా లక్ష్మారెడ్డిపై కాస్త ప్రజలకు వ్యతిరేకత ఏ విధంగా వచ్చిందంటే ఆయన ఏవైతే భూ అక్రమాలు కానీ మిగతా విషయాల్లో కూడా ఆయనకు ప్రజల నుంచి కాస్త వ్యతిరేకత అయితే రావడంతో ఇక్కడ ఓడిపోవడం అయితే జరిగింది. ఇక కాంగ్రెస్ కు సంబంధించి కుచ్కుల రాజేష్ రెడ్డి అయితే ఇక్కడ నుంచి విన్ అయ్యారు. అయితే ఇక కల్వకుర్తి నియోజకవర్గానికి వస్తే కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి జైపాల్ యాదవ్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి
బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా పుచ్చుకొని ఆయనైతే ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి అయితే కనిపించింది. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందడం అయితే జరిగింది. ఇటు మనం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కాస్త బీఆర్ఎస్ పార్టీకి బీసీ బంధు కానీ ఇటు దళిత బంధు కానీ కాస్త వ్యతిరేకత అయితే కనిపించింది. ఎందుకంటే బీసీ బంధుకు సంబంధించి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాత్రమే, తమ కార్యకర్తలకు మాత్రమే బీసీ బంధు ఇప్పించుకున్నారు. ఇటు దళిత బంధు కూడా అదే విధంగా కూడా వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూర్చుకున్నారు. తర్వాత ఇటు అర్హులైన లబ్ధిదారులకు ఎవరికి కూడా బీసీ బంధు కానీ దళిత బంధు కానీ ఇవ్వలేదంటూ కూడా చాలా వరకు ఆరోపణలు వచ్చినాయి. ఇది కాస్త ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కానీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి అయితే కాస్త దెబ్బ తగిలిన పరిస్థితి అయితే కనిపించింది. ఇక అచ్చంపేట నియోజకవర్గానికి వస్తే గువ్వల బాలరాజుకి అయితే దాదాపుగా ఫస్ట్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే బాలరాజుకి అయితే కనిపించింది. ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపుగా ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒంటెద్దు పోకడలతో ఆయన పోతున్న పరిస్థితి, ఎవరిని కూడా తమ నియోజకవర్గంలోని ప్రజల్ని ఎవరిని కూడా కేర్ చేయకపోవడం ఈయనకు కొంచెం మైనస్గా మారింది. అంతేకాకుండా ఈయన కాస్త ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాగ్వివాదాలు, తోపులాటలు ఇలాంటివి జరిగిన అన్ని కూడా వ్యతిరేకతగా భావించి ప్రజలైతే ఈసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వంశీని అయితే గెలిపించిన పరిస్థితి అయితే కనిపించింది. కేవలం అయితే వనపర్తి జిల్లాకు సంబంధించి అయితే ఇక్కడ నిరంజన్ రెడ్డి ఉన్నారు, ఈయన మాజీ మంత్రి. ఇక్కడ కూడా తీవ్ర వ్యతిరేకత అయితే కనిపించింది. ఇక్కడ భూ అక్రమాలు కానివ్వండి, తర్వాత మిగతా కార్యకర్తలను చూడకపోవడం, తర్వాత ప్రజలను కూడా పట్టించుకోవడం వంటివి కూడా ఇక్కడ కాస్త నిరంజన్ రెడ్డికి మైనస్ కావడంతో ఇక్కడైతే ఎవరైతే వనపర్తికి సంబంధించి తొడి మేఘారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఎంపీపీగా ఉండి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆయన కాంగ్రెస్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇస్తుంది. ఇక దేవరకద్ర నియోజకవర్గం వచ్చేసరికి దేవరకద్రకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆల వెంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి జిఎంఆర్ అయితే ఉన్నారు. ఆల వెంకటేశ్వర రెడ్డికి సంబంధించి ఆయన ప్రజల్లో కాస్త మంచి భావన ఉన్నప్పటికీ ఆయన అయితే చాలా తక్కువ మెజార్టీతో అయితే ఆయన్ను ఓటమి పాలైతే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి జిఎంఆర్ అయితే గెలుపొందారు. ఈయన మొత్తం పైన పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ప్రాజెక్టు కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కాస్త వ్యతిరేకత భావన అయితే కనిపించింది. అప్పట్లో కేసీఆర్ 3 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తానంటూ కూడా చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదంటూ కూడా పాలమూరు ప్రజల్లో ఇది ఒక నిరాశగా భావించారు. అంతేకాకుండా చివరి నిమిషంలో ఏ పని కూడా స్టార్ట్ కాకుండా ఏదైతే నార్లాపూర్ దగ్గర ఇంటెక్వాల్ దగ్గర పంపులను ఆన్ చేయడం అనేది ఇదంతా కూడా ప్రజలు చూశారు. అంటే మొత్తం పైన పాలమూరు రంగారెడ్డికి సంబంధించి పనులే పూర్తి కాలేదు, కానీ దీనికి సంబంధించి పూర్తయ్యాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పడం, ఇదంతా కూడా కాస్త వ్యతిరేకత భావన అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాపై కనిపించింది. దీంతో బీఆర్ఎస్కి అయితే కొద్దిగా దెబ్బ తగిలినట్టు కూడా మనం చెబుతూ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ 12 స్థానాల్లో ఓటమి పాల్గొవడం, 2 స్థానాలు మాత్రమే కైవసం చేసుకోవడం అనేది జరిగింది. ఇదే విధంగా నారాయణపేటకి సంబంధించి కూడా సేమ్ అదే పరిస్థితి కనిపించింది. అక్కడ కూడా వ్యతిరేకత భావన ప్రజల్లో. ఇక మక్తల్ నియోజకవర్గంలో కూడా సేమ్ వ్యతిరేకత భావనతోనే ప్రజల నుంచి అయితే ఒకసారిగా బీఆర్ఎస్ను ఓటమి పాలు చేయడం అనేది జరిగింది. 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రావడం, 2 నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ రావడం అనేది జరిగింది. అంతేకాకుండా పాలమూరుకు సంబంధించి కూడా ఇక్కడ నుంచి ఎంపీగా గెలుపొంది పాలమూరు నుంచి కేసీఆర్ అయితే ఎంపీగా గెలిపిన కాలాలు కూడా ఉన్నాయి. అప్పుడు పాలమూరుకు సంబంధించి చాలా వరకు కూడా న్యాయం చేస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితిలో కూడా ఆయన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిగా చేయకపోవడం, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి దాదాపుగా ఇప్పటికే 28,000 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఎటువంటి అక్కడ నుంచి పూర్తిగా కాలేదు. ఇంకా చాలా వరకు 30% 40% పనులే అయ్యాయంటూ కూడా ఇటు కాంగ్రెస్ నాయకులు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కృష్ణానది జిల్లాల్లో కూడా కాస్త సీఎం కేసీఆర్ ఆంధ్ర వాళ్ళకే ఇక్కడ వాళ్ళని మోసం చేసి దక్షిణ తెలంగాణ మోసం చేసి ఆంధ్ర వాళ్ళకు న్యాయం చేశారంటూ కూడా ఇటు ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి 299 టీఎంసీల నీళ్లను మాత్రమే దక్షిణ తెలంగాణకు తీసుకొచ్చారు. అందులో 212 టీఎంసీ నీళ్లను మాత్రమే, టీఎంసీకి సంబంధించిన నీళ్లను మాత్రమే వాడారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపించింది. అంతేకాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానివ్వండి, బీసీ బంధు, దళిత బంధు, మిగతా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఇదంతా కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కాస్త ఎఫెక్ట్ పడిన విషయం అయితే కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా 14కు 13 సీట్లు గెలుపొంది ఉన్న సీటు కూడా బీఆర్ఎస్లో 2018లో బీఆర్ఎస్లో చేరడంతో 14 బీఆర్ఎస్కు రావడం అప్పుడు జరిగితే ఈసారి మాత్రం మొత్తం డిఫరెంట్గా
14-12 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ మాత్రం 2 సీట్లు మాత్రమే గెలవడంతో ఒకసారిగా ఇటు మహబూబ్నగర్ ప్రజలంతా కూడా బీఆర్ఎస్కు బుద్ధి చెప్పారంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అయితే ఆరోపణలు చేసిన పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా ఏదైతే పార్లమెంటు ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు 2 స్థానాలు ఉన్నాయి. 2 స్థానాల్లో కూడా పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు. ఈసారి కూడా కాంగ్రెస్ ఇక్కడ నుంచి ఓట్ల కోసం అడగడానికి వస్తే ఏట్లు పడతాయన్నట్టు కూడా నిన్న మనకు కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ నాయకులు చెప్పడం అయితే జరిగింది. ఇదే విషయానికి సంబంధించి ఈ 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా తెలంగాణలో ఇటు ఈ 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా తామే ఘన విజయం సాధిస్తామంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అయితే చెప్పడం అయితే జరిగింది. మొత్తానికైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్కి అయితే పెద్ద దెబ్బే తగిలింది. ఎందుకంటే ఇటు 14 నియోజకవర్గాలకు 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం, చాలా వరకు తాము ఇచ్చిన హామీలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలంతా కూడా తుంగలో తొక్కారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఇక రాను రాను బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో ఉండకపోవచ్చు, తెలంగాణలో కనుమరుగయ్యే అవకాశం కూడా ఉందంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఓటమి కావడానికి చాలా వరకు కారణాలు ఉన్నాయి. ఇటు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, తర్వాత ఇక్కడ నుంచి సీఎం అభ్యర్థిగా ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో తమ జిల్లావాసి అన్న ఒక సెంటిమెంట్ కూడా ఇక్కడ పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఇది మొత్తానికి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో సాగర్, మహబూబ్నగర్. యా సాగర్, థ్యాంక్ యూ సాగర్, ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఇచ్చినందుకు. ఇదే విషయంపై మనతోటి వివరంగా మాట్లాడటం కోసం కాంగ్రెస్ నాయకుడు రాఘవేంద్రరాజు ఉన్నారు. రాఘవేంద్రరాజు గారు వెల్కమ్. అట్లాగే ఉద్యమకారుడు మున్నూరు రవి ఉన్నారు. రవి గారు నమస్కారం. యా, మీ ఇద్దరికి స్వాగతం. రాఘవేంద్రరాజు గారు, మిగతా విషయాన్ని పక్క పెడితే మీ పాలమూరు జిల్లాకి మరోసారి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం రాబోతుంది అన్న ప్రచారం బాగా పనిచేసినట్టుగా ఉంది ఈసారి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఫేస్ వాల్యూ ద్వారానే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో 12 సీట్లు కైవసం చేసుకోవడానికి ముఖ్యంగా కారణమైందని చెప్పవచ్చు. యా, అయితే అట్లాగే మరొక ప్రధానమైన అంశం, ఏ నియోజకవర్గాన్ని పట్టుకున్నా ఈసారి మమ్మల్ని మేము ఓడిపోవటానికి కారణం శ్రీనివాస్ గౌడే అంటున్నారంట, నిజమేనా? అవునండి, చాలా మంది మా నైబర్హుడ్ ఎమ్మెల్యేలు ఓడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిపై ఆరోపణలు చేస్తా ఉన్నారు. నీ ఎఫెక్ట్ మొత్తం ఉమ్మడి జిల్లా మీద పడ్డదయ్యా శ్రీనివాస, నీ వల్ల మేము ఓటమి చెందామని మా పక్కనే ఉన్న దేవరకద్ర నియోజకవర్గ అభ్యర్థి, ఇమ్మీడియట్ నైబర్ అయిన జడ్చర్ల నియోజకవర్గ అభ్యర్థి ఇద్దరు కూడా వాపోవడం జరిగిందనమాట. ఇద్దరం బయటపడ్డారు, మిగతా వాళ్ళు కూడా మనసులో అదే ఉందంటున్నారు. మరో మాజీ మంత్రి కూడా మనసులో అదే ఉందనేది భావం వినిపిస్తోంది. ఎంతవరకు నిజం అంటారు దీన్ని? ఖచ్చితంగా అండి, ఇది వనపర్తి నుంచి మీకు మక్తల్ వరకు వయా షాద్నగర్ వరకు కొడంగల్ మొత్తం టోటల్ ఎఫెక్ట్ పడ్డది ఈ శ్రీనివాస్ గౌడ్ గారి అరాచకాలు. మేమేదైతే ప్రజల దృష్టికి తీసుకొచ్చామో వారిపై అలుపెరగని పోరాటం మేము ఎవరైతే చేశామో స్వచ్ఛందంగా, ఎవరు సపోర్ట్ లేకున్నా కూడా మేము పోరాడి అతను చేసిన అన్ని అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చినందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా ఎఫెక్ట్ అయిందని ఇక్కడ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. రవి గారు మీ దగ్గరకు వస్తున్నా. ఇప్పుడు నమస్కారం. శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి ప్రభావం మిగతా నియోజకవర్గాల మీద కూడా పడిందా? మామూలుగా కాదు, మామూలుగా మహబూబ్ నగర్ జిల్లానే కాదు, పక్క జిల్లాలో కూడా ఇంకా ప్రభావితం చేయాలని ప్రయత్నం చేసినా పాపం ఆయన చేతులు కాల్చుకున్న పరిస్థితి ఏర్పడ్డది. రాజనగరంలో ఓడగొడదామని చూసిండు, అదే విధంగా మన కుత్బుల్లాపూర్ లో ఓడగొడదామని చూసిండు. వీళ్ళందరి మీద ప్రయోగాలు చేద్దామని చెప్పి చాలా ప్రయోగం చేసినా కూడా ఎక్కడ కూడా ఫలించలేకపోయింది. అంటే ఏమనుకున్నాడంటే ఒక్కసారిగా నా అంత ఇక అసలు నన్ను మించినోడు ఎవరు లేడు ఈ భూప్రపంచంలో అనేటట్టుగా ఆయన విరవీగిపోవడంతోన మొత్తానికి దెబ్బ కొట్టేసింది, అసలుకే మోసం వచ్చింది. కానీ ఇప్పుడు మిగతా నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలపై భూ కబ్జాల ఆరోపణలు ఉన్నాయి, అక్రమ కేసులు పెట్టించిన ఆరోపణలు ఉన్నాయి. మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల్లో మిగతా జిల్లాల్లో కూడా ఉన్నప్పటికీ ఈ పర్టికులర్ నియోజకవర్గంలో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో అట్లాగే మహబూబ్ నగర్ జిల్లాలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ మొత్తం ఇంత కాన్సన్ట్రేటెడ్గా ఇంత కేంద్రీకృతమైనటువంటి వివాదాలన్నీ శ్రీనివాస్ గౌడ్ చుట్టూ తిరగడానికి కారణాలు ఏమంటారు? అంటే అదే అండి, మనం అంటే ఇక ఈ భూ ప్రపంచంలో నా అంత ఎవరు లేరు,
నేనే ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రి నేనే అని చెప్పి చెప్పించుకున్నాడు. ఎవరైతే ఈయనను ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ఈయనని ప్రోత్సహించి ఈయన పేర్లు వలికిన వాళ్ళే ఈ రోజు ఆయన ఎంబడి లేరు. అటువంటి దుస్థితి ఆయనది. ఈ రోజు ఆయన తీసుకున్నటువంటి గోతిలో ఆయన పడ్డాడు. శ్రీకాంత్ గౌడ్కు సంబంధించి ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్కు సంబంధించిన వివాదాలు కూడా చాలా ఇబ్బంది పెట్టినట్టున్న ఎన్నికల్లో ఆయన మీద. ఇక అన్ననే ప్రధానము, తమ్ముడుగా ఏదో చీకట్లో చేసేటువంటి పనులకు ప్రజలు తిరస్కరించిండ్రు. ఇప్పుడు పూర్తి స్థాయిలో అంటే జీవితంలో వాళ్ళ పేరును కూడా ఉచ్చరించలేని పరిస్థితిలోకి ఈరోజు ప్రజలు తీసుకుపోయారు. ఓకే, రాఘవేంద్రరాజు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తున్నా. ఇప్పుడు ఇన్ని వివాదాలు ఇంత చుట్టూ తిరిగినటువంటి క్రమంలో కేసీఆర్ యొక్క ఉద్యమ ప్రస్థానం, కేసీఆర్ యొక్క ఉద్యమ ప్రస్థానంలో మహబూబ్నగర్ జిల్లాకి ఒక కీలకమైనటువంటి పాత్ర ఉంది. రాఘవేంద్రరాజు గారు. అవునండి. అంటే 2014 చట్టం ఏదైతే ఆమోదం పొందినప్పుడు ఆయన మహబూబ్నగర్ యొక్క పార్లమెంట్ సభ్యుడు. అటువంటి కేసీఆర్ ఎందుకు ఈ విషయంలో మిన్నకుండిపోయారు? శ్రీనివాస్ గౌడ్ విషయంలో కేసీఆర్కు ఉన్నటువంటి సాఫ్ట్ కార్నర్ ఏంటి? ఇప్పుడు వివాదాలన్నీ ఆయన చుట్టే తిరుగుతున్నాయి కాబట్టి మనం ఈ ప్రశ్న ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మాజీ మంత్రి గారు ఏంటంటే కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేయడం జరిగిందండి. అంటే నేను అబ్జర్వ్ చేసిన విషయాలు ఏదైతే ఉన్నాయో, అతను ఉద్యోగస్తు సంఘాలు ఏదైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగస్తుల సంఘాలకు శాశ్వత చైర్మన్ గా అతను ప్రకటించుకోవడము, ఆ ఉద్యోగ సంఘాలన్నింటినీ చేతిలో పెట్టుకొని నన్ను ఒకవేళ నా మీద ఏమైనా చర్యలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నేను ఆందోళన చేస్తానని కేసీఆర్ గారిని బెదిరించడం ద్వారానే వారి కేసీఆర్ లాంటి టవరింగ్ పర్సనాలిటీని ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి బెదిరించే పరిస్థితి ఉంటుందా? అంటే ఇప్పుడు ఏ నాయకునికైనా వీక్నెస్ అనేది సహజం కదండి. ఓకే, ప్రస్తుత రాజకీయాలలో ఓకే, కేసీఆర్ గారి కొన్ని వీక్నెస్లు, వారి కుమారుడు గారి కొన్ని వీక్నెస్లు శ్రీనివాస్ గౌడ్ గారి చేతిలో పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయించి వారిని బ్లాక్మెయిల్ చేసి మరి అతను కాపాడుకోవడం జరిగింది అనమాట. అందులో భాగంగానే మీరు చూస్తా ఉన్నారు, ఏదైతే మాకు వేధింపులు చేశారో, ఏదైతే అక్రమంగా కేసులు బనాయించారో వారికి సపోర్ట్ చేసిన అందరి అధికారుల మీద ఇప్పుడు కేసులు నమోదవుతా ఉన్నాయి. వారందరూ చాలా ఆందోళన ఉన్నారు వీరికి సపోర్ట్ చేసిన అధికారులంతా. ఈ తెలంగాణ ప్రజలకు రాజ్యం ద్వారా తెలియజేయడం ఏంటంటే ఇంకొక 4 క్రిమినల్ కేసులు ఇప్పుడు మాజీ మంత్రి గారు ఎవరైతే ఉన్నారో మహబూబ్ నగర్ 2 కోర్టులలో, కోర్ట్ నెంబర్ 3, కోర్ట్ నెంబర్ 4 లో నమోదు కావడం జరిగింది. ఒక 2 days లో వాటికి సీసీ నెంబర్ కూడా రాబోతుందని తెలియజేస్తా ఉన్నాం. ఓకే, అంటే కోర్ట్ ఇనిషియేటెడ్ కేసులు అండి ఇవి? పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసులు? ఇది ప్రైవేట్ కంప్లైంట్. దాంట్లో మున్నూరు రవి ఒకటి చేసిండు, మా బ్రదర్ నాగరాజ్ ఒకటి చేసిండు. ఓకే, 2 నేను ప్రైవేట్ కంప్లైంట్ నమోదు చేసి ఉన్నా. ఓకే, దీంట్లో ఒక 17 మంది పోలీస్ అధికారులు ఉన్నారు. మా బ్రదర్ ఫైల్ చేసిన దాంట్లో మున్నూరు రవి చేసిన దాంట్లో 16 మంది పోలీస్ అధికారులు ఉన్నారు. నేను చేసిన దాంట్లో 5 మంది ఎక్సైజ్ అధికారులు ఉన్నారు. మరియు ఆర్డీఓ గారిది సపరేట్ కేసు అన్నమాట. రీసెంట్ గా వారి అక్రమంగా వారి నామినేషన్ అలౌ చేశారని చెప్పి నేను లిఖిత పూర్వక అఫిడవిట్ భారతదేశ చరిత్రలోనే ఒక అఫిడవిట్ నేను నమోదు చేయడం జరిగింది. ఎన్నికల కమిషన్ కి ఆన్లైన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్టి స్థితిపై ఈ రోజు వరకు కూడా గత ఆర్డీఓ కె అనిల్ కుమార్ గారు చర్యలు తీసుకొని కారణంగా ఆర్డీఓ కమ్ రిటర్నింగ్ ఆఫీసరా ఎగ్జాక్ట్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కమ్ ఆర్డీఓ గారు మహబూబ్ నగర్ గారి మీద క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఒక 2 days లో నెంబర్ వచ్చేస్తా ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టానికి పోలీస్ అధికారులు కేసులు పెట్టారో ఈ రోజు ఆ పోలీస్ అధికారులే ఇబ్బంది పడే పరిస్థితి వస్తే మరి ఆయన కళ్ళల్లో ఆనందం చూసిన ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన ఏ రకమైనటువంటి ఆలోచనలో ఉన్నారు? వాస్తవానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కేసీఆర్ కేటీఆర్ తర్వాత నేనే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా అనే ఒక విధంగా ఒక అభూత కల్పన అధికారుల లోపల కలిగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాడు అనమాట. చాలా మందితో అతను ఏ మీటింగ్ లోకి వెళ్ళినా కంటతడి పెట్టాల్సిన పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. మీరు చూస్తానే ఉన్నారు, రీసెంట్ గా షాద్నగర్ లో పెట్టిన ఒక మీటింగ్ లో అసలు నేను ఓడిపోతాను అనుకోలేదు, 1,00,000 మెజార్టీతో గెలుస్తానని చెప్పడం జరిగింది అనమాట. వాస్తవానికి చూస్తే 18,738 ఓట్ల తేడాతో అతను ఓడిపోవడం జరిగింది. ఓకే, అదే సందర్భంలో మనం గతంలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం.
ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉద్యోగ సంఘాల నాయకుడి కోటాలో ఎమ్మెల్యే అయ్యాడు, అదే కోటాలో మంత్రి అయ్యాడు. కానీ ఉద్యోగ సంఘాల్లో కనీసం 700 ఓట్లు కూడా రాని పరిస్థితి ఉంది. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు 700 కూడా రాలేదు. దీని మీద ఏమంటారు మీరు? 4016 పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి 2499 వచ్చినాయి. 798 ఓట్లు గౌరవ మాజీ మంత్రి గారికి రావడం జరిగింది. అంటే ఉద్యోగస్తులలో చాలా గౌరవం ఉంది సార్ ఆయన మీద. చాలా అసహనంతో వీరికి ఓట్లు వేయడం, వీరికి అగేనిస్ట్ గా ఓట్లు వేసిన ఉద్యోగ సంఘాలను మనం చూడవచ్చు అండి. చాలా మంది ఉద్యోగస్తులు ఓటేసి వచ్చి మరి నాకు పర్సనల్ గా చెప్పిపోవడం జరిగింది. ఇట్లాంటి అరాచక పాలన మళ్ళీ రావద్దు, ఉద్యోగస్తులం అందరం ఏకపక్షంగా మేము ఓట్లు వేయడం జరిగిందని చాలా మంది మిత్రులు నాతో కలిసి చెప్పడం జరిగింది. ఓకే, అంటే ఇక్కడ రవి అంటే ప్రధానంగా ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఎదిగాడు, ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఆయన ప్రస్థానం ఉంది. అదే ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఆయన అదే కోటాలో మంత్రి అయినటువంటి పరిస్థితి. అటువంటి వారికి కనీసం 4016 ఓట్లలో కనీసం 790, 800 ఓట్లు కూడా రాని పరిస్థితి ఉంది. దీన్ని ఎట్లా చూడాలి? ఒక 20% కూడా రాలేదు. ఏమైందంటే మొత్తంకి 2 లక్షల ఓటర్లు ఎవరైతే ఉంటే 2 లక్షల ఓటర్లు నాకే ఓట్లు వేస్తారని చెప్పి శ్రీనివాస్ గౌడ్ బాగా అంటే అసలు చెప్పుకోలేనంత ఉబ్బితప్పిపోయి తిరిగినటువంటి పరిస్థితి ఉండే. దానికి క్రేన్ల దండలు, పాలాభిషేకాలు, ఈ ప్రపంచంలోనే దేవుళ్ళు విగ్రహాలకు మాత్రమే చేసినటువంటి అన్ని పూజలను ఆయన చేపించుకున్నాడు. ఆయన అప్పుడు అనుకున్నాడు, అరే మొత్తం నాకే ఓట్లు వేస్తున్నారు, ఇక ప్రజలంతా నా వైపే ఉన్నారని చెప్పేసి ఆయన ఫీల్ అయిండు. ఆ ఫీలింగ్ లో పోస్టల్ బ్యాలెట్ దగ్గర ఆ రోజు కౌంటింగ్ దగ్గర రాఘవేంద్ర రాజు గారే ఉన్నారు. చూసిండు, కొద్దిసేపు చూసి పోస్టల్ బ్యాలెట్ లో ఇక అవి కూడా వస్తలేవు నాకు, ప్రజలంతా తిరస్కరించిండు అని చెప్పేసి ఆయన వెనుకకి వెళ్ళిపోయిండు. అట్లనే వెనుకకి నెట్టేసిండ్రు ఉద్యోగ సంఘాల్లో కూడా. రీసెంట్ గా చూస్తే ఉద్యోగ సంఘాలకి రవి ఒక చిన్న మాట, రవి కొంచెం వెనక్కుండి మాట్లాడతారా మీరు? మీ అయ్యా మీ ఫోటో మీ ఫేస్ మీద డార్క్నెస్ వస్తుంది. చెప్పండి. సో ఆ విధంగా ఉద్యోగ సంఘాల నేతగా అని చెప్పేసి ఏ రోజైతే 2006లో ఏసీబీ ట్రాప్ లో దొరికినటువంటి శ్రీనివాస్ గౌడ్ ఆ రోజు తన ఉద్యోగం కాపాడుకోవడం కోసం అప్పుడు ఉన్నటువంటి ఉద్యమ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ నేతలు ఆయనకు ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమంలో బాగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తే ఈయన వాళ్ళందరినీ కాల్వట్టి గుంజి ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా ఎదిగి ఈ రోజు మొత్తానికి కూడా భూస్థాపితం అయిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు అదే ఉద్యోగ సంఘాలు, అదే ఉద్యోగస్తులు ఆయన ఎంబడి రోజు తిరిగి ఆయనకు జైలు కొట్టిన వాళ్ళే ఆయనని తిరస్కరించారు. ఓకే, అంటే ఒకటి క్లియర్గా కనిపిస్తోంది, జిల్లా మీద ఆయన ప్రభావం మిగతా విషయాలను పక్కన పెడితే మిగతా ఎమ్మెల్యేల మీద కూడా చాలా అంటే తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి, తీవ్రమైనటువంటి ల్యాండ్ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. అదే సందర్భంలో జిల్లాకి సంబంధించినటువంటి హామీలను కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు అనేటటువంటి ఉన్నాయి. రెండోది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వేగంగా తీసుకోలేదనేటటువంటి ఆరోపణ ఉంది. ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆరోపణలన్నింటిని ఎట్లా చూస్తారు రాఘవేంద్ర రాజు గారు? సార్ మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ ఆఫీస్ లో జరిగిన ఒక చిత్రమైన సంఘటన మీకు చెప్తాను. ఇది చాలా మందికి మా మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 3166 రిజిస్ట్రేషన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయండి 2020 నుంచి 2023 డిసెంబర్ వరకు. ఇక్కడ 3166 ట్రాన్సాక్షన్లు ఒక తహసీల్దార్ గారు చేస్తే, తహసీల్దార్ గారు డ్యూటీలో ఉండగానే 719 అక్రమ ట్రాన్సాక్షన్స్ డిప్యూటీ తహసీల్దార్ గారు రాజగోపాల్ అనే వ్యక్తి అక్రమంగా చేయడం జరిగింది అనమాట. దీని మీద నేను స్టడీ చేస్తా ఉన్నాను. షార్ట్లీ ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల పైన ఎవరైతే శ్రీనివాస్ గౌడ్ గారు సూచించిన వ్యక్తులకు ప్రభుత్వ భూములు ఏదైతే ట్రాన్సాక్షన్ చేశారో వాటన్ని నేను రికార్డెడ్ ఎవిడెన్స్ తో గౌరవ ముఖ్యమంత్రి గారికి త్వరలోనే సమర్పించబోతా ఉన్నాను. ఇవన్నీ ధరణి ట్రాన్సాక్షన్స్ అంటే ధరణి మీద మనం చేయబోయే ఎపిసోడ్కి కావాల్సిన ఒక ఇన్పుట్ ఇచ్చారు మీరు. అయితే ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే 3166 ట్రాన్సాక్షన్స్, 719 ట్రాన్సాక్షన్స్. ఈ 719 ట్రాన్సాక్షన్స్ మొత్తం శ్రీనివాస్ గౌడ్ ఆయన అనుయాయులకే జరిగినాయి అనేది మీ అభియోగం? విత్ డాక్యుమెంట్ నెంబర్ తో సహా నా దగ్గర ఉన్నాయండి. చలవగాలి రాఘవేంద్ర రాజు అనబడే వ్యక్తి ఆధారం లేని మాట్లాడాడు.
సంఘటనలు చూశారు మీరు. యా, అయితే అంటే నా ప్రధానమైన అంశం ఏంటంటే గత ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి పథకాన్ని నిర్లక్ష్యం చేయడం కూడా ఎన్నికల్లో ప్రభావం చూపించిందా అనేది నేను అడుగుతున్నా. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అసలు ఒక్క వాళ్ళు ఓపెన్ చేసి మొత్తం అసలు ప్రాజెక్ట్ మొత్తం ఓపెన్ అయిపోయింది, ఇంకా ప్రజలు ఎవరు చింతించాల్సిన అవసరం లేదన్న ఒక అభూత కల్పన కల్పించారు. కానీ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు చాలా తెలివైన వారు. ఇక్కడ మేము నీటి కొరకు ఎంత ఇబ్బంది పడుతున్నామో అది అందరికీ తెలిసిందే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిందే. అట్లాంటి వారిని మోసం చేసే ప్రయత్నంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వము చేసిన పనులనే వీరు మేం చేసిందిగా చూపించుకొని అభూత కల్పనలను సృష్టించే ప్రయత్నంలో వాళ్ళు విఫలమయ్యారని అదే సందర్భంలో కల్వకుర్తి పంపులు, కల్వకుర్తి ప్రాజెక్టు, దానికి సంబంధించిన వివాదం, కల్వకుర్తి పంపులు మునగటం, దానికి సంబంధించిన వివాదం, ఇది జిల్లాలో బాగా అసహనానికి గురి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. నిజమేనా? ఇప్పుడు ప్రస్తుత ఎంపీ క్యాండిడేట్ గౌరవనీయులైన చెల్లా వంశీచంద్ర రెడ్డి గారు గతంలోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, మాజీ మంత్రి గారికి ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. అసలు ఆ మిషన్లని, ఆ మోటార్లని మా కేసీఆర్ గారే కొన్నారు, మా కేసీఆర్ గారే తయారు చేపించారని ఒక అబద్ధం చెప్పడం జరిగింది. వాస్తవానికి గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో బిహెచ్ఈఎల్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి ఒక స్ట్రాంగెస్ట్ వాల్వ్స్ అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ లో వాడడం జరిగింది, మోటార్లు. ఆ విషయం తెలియక మాజీ మంత్రి గారు పప్పులో కాలేయడం జరిగింది. గౌరవనీయులైన చెల్లా వంశీచంద్ర రెడ్డి గారు వారికి కౌంటర్ ఇస్తూ విషయాలు తెలుసుకొని రండి, మీకు తెలియకపోతే మీ ముఖ్యమంత్రి గారిని అడిగి రండి అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి కౌంటర్లు ఇచ్చిన దాఖలాలు మీరు చూసే ఉన్నారు. అంటే ప్రధానంగా కల్వకుర్తి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పంపులు మునిగిపోవటం, దానికి సంబంధించినటువంటి వివాదం జిల్లాలో రాజకీయాల్లో ఈ 14 సీట్లలో ప్రతి నియోజకవర్గంలోనూ ప్రభావం చూపించిందనే విషయంతో మీరు ఏకీభవిస్తారా? ఖచ్చితంగా. నాగర్ కర్నూలు, కొల్లాపూరు, మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల ఈ ప్రాంతం అంతా కవర్ అవుతుందండి ఈ ప్రాజెక్టు. ఈ అన్ని నియోజకవర్గాలకు ఎఫెక్ట్ పడ్డ మాట మాత్రం వాస్తవమేనండి. ఎవరైనా అంగీకరించాల్సిందే, అటు బీఆర్ఎస్ వారైనా ఇటు కాంగ్రెస్ వారైనా. కాంగ్రెస్ వారు నిజాయితీగా ఇప్పుడు చూస్తా ఉన్నారు. చెల్లా వంశీచంద్ర రెడ్డి గారు కరువున ప్రాజెక్టులు ఇవన్నీ విజిట్ చేసి మేము ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకు క్లియర్ గా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మహబూబ్నగర్ ఎంపీ స్థానం నుంచి వారు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా. అదే సందర్భంలో ప్రియదర్శి జూరాల ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో కూడా గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసిందనే విమర్శలు ఉన్నాయి. అవి కూడా బాగా ప్రభావం చూపించినట్టున్నాయి జిల్లా రాజకీయాల్లో. అది కూడా ఎఫెక్ట్ అయిందండి. వాస్తవానికి ఏంటంటే అక్కడ ఒక 2 నియోజకవర్గాలు అలంపూర్, గద్వాల్ అనేది వాస్తవానికి మేము రాసుకున్న డైరీలో అవి గెలుస్తామని రాసుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల త్రుటిలో ఓడిపోవడం జరిగింది. దానికి ప్రజా నిర్ణయాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. కానీ ఇప్పుడు ఆ 2 కేసులు కూడా గౌరవనీయులైన తెలంగాణ హైకోర్టులో 2 కేసులు కూడా మేము ఛాలెంజ్ చేయడం జరిగింది. మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 సీట్లు కూడా క్లీన్ స్వీప్ చేస్తామని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ వాటర్ ఎఫెక్ట్ అయితే ఉమ్మడి జిల్లా మీద ఖచ్చితంగా పడి. ఇంకొక ప్రధానమైనటువంటి వివాదం రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ విషయంలో ఉద్యమ సమయంలో చాలా వివాదాలు జరిగినాయి. దాని చుట్టూ రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ మూలంగా అంటే మహబూబ్నగర్ జిల్లాని ఎడారిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటటువంటి వివాదం ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రాయలసీమకు వాటర్ డైవర్షన్ చేసే కుట్రలో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పట్లో వాళ్ళతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఇక్కడ ప్రజలకు గొంతు ఆర్పే ప్రయత్నం చేశారు. అదంతా మా మాజీ ఎమ్మెల్యే సంపత్ గారు ఖచ్చితంగా నిలబడి అప్పటి ప్రభుత్వంతో పోరాడి ఈ ప్రజలకు మేలయ్యే విధంగా, తెలంగాణ ప్రజలకు, ఆ అలంపూర్ ప్రాంత ప్రజలకు, గద్వాల్ ప్రజలందరికీ మేలయ్యే విధంగా వారు చేసిన సంఘటనలు మీరు చూసే ఉన్నారు. జిల్లాల వారీగా కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణాలేంటో విశ్లేషించే క్రమంలో ఈరోజు మనం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి 14 నియోజకవర్గాల్లో 14ట్లో 12 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవటం, 2 స్థానాలకి మాత్రమే బీఆర్ఎస్ పరిమితం అవటం. అదే సందర్భంలో 2 ప్రధానమైనటువంటి రాష్ట్ర మంత్రివర్గంలో 2 మంత్రులు నెంబర్ 2, నెంబర్ 3గా చెప్పుకున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ కానీ, అదే సందర్భంలో వ్యవసాయ శాఖ లాంటి కీలకమైనటువంటి శాఖ నిర్వహించినటువంటి నిరంజన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ ఓడిపోవటంతో పాటు భయంకరమైనటువంటి వేవ్, ఒక తీవ్రమైనటువంటి యాంటీ గవర్నమెంట్ వేవ్ కనిపించటం
ఈ ఓటింగ్కి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుతాం. మనతో పాటు రాఘవేంద్రరాజు గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, అట్లాగే ఉద్యమకారుడు మున్నూరు రవి ఉన్నారు. రవి, ప్రధానంగా అంటే ఒక పక్కనేమో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, దీనికి సంబంధించినటువంటి వివాదం, దీని విషయంలో కేసీఆర్ కొంత సానుకూలంగా ఉన్నారు రాయలసీమ పట్ల, అదే సందర్భంలో రాయలసీమకి నీళ్ళు ఇవ్వటం పట్ల సానుకూలంగా ఉన్నారనే వాదన నిజమేనా? దాన్ని అంగీకరిస్తారు? కేసీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్న మీకే తెలియాలి నిజాలు. అంటే ఆ రోజు తుమ్మిళ్ళ ప్రాజెక్టు కట్టాలి ఆడ అని చెప్పేసి ఆడ ప్యాకేజ్ నెంబర్ 24 ఓపెన్ చేయాలి అని చెప్పేసి చాలా కృషి చేసిండ్రు. అట్లాంటప్పుడు 2003లో జలసాధన ఉద్యమం జరిగింది రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ కోసం. సో అలాంటి కేసీఆర్ గారు ఇలాంటి వెనుకబడినటువంటి మా జిల్లాకి అన్యాయం చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు అని చెప్పేసి కూడా మేము ఎవరు కళలో కూడా ఊహించుకోలేదు. కానీ నిజాలు అనేది ఇప్పటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పత్రికా సమావేశం ముఖంగా తను చూపించిండు. ఏ రోజైతే కుట్ర జరిగింది, ఆ కుట్రకు ఎట్లా తెరలేపిండ్రు ఏంది అని చెప్పేసి. నిజంగా ఈ రోజు కడుపు తరుకబోతుంది. ఈ రోజు నా ప్రాంతం దోపిడీకి గురైతుంటే మళ్ళీ అక్కడ 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మళ్ళీ 14 మంది ఎమ్మెల్యేలు ఏం చేసిండ్రు? 2 ఎంపీలు, 2 మంత్రులు, 14 మంది ఎమ్మెల్యేలు. మళ్ళీ ఈ ప్రాంతం ఈ దోపిడీకి గురైతుంది. ఈ ప్రాంతం ఎందుకోసం దోపిడీకి గురైతుంది అనే అంశం మీదనే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నది. వచ్చిన తెలంగాణలో మళ్ళీ మాకు నీళ్లు దోపిడీ జరుగుతుంది అని అంటే, ముఖ్యంగా వెనుకబడిపోయి వలసలలో ఉన్నటువంటి జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లాని ఈ రోజు పూర్తి స్థాయిలో ఎడారి ప్రాంతంగా మార్చేటువంటి ఇది ఒక కుట్ర, భారీ కుట్ర జరుగుతున్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఇదే నడిగడ్డకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏం చేసిండ్రు? ఇదే ఎంపీలు ఏం చేసిండ్రు? ఇదే మంత్రులు ఏం చేసిండ్రు అనే విషయంలో నిజంగా ప్రజలు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే ఇంత కుట్ర జరిగినా కూడా ఎక్కడ తెలియకుండా, బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డారు. నిజంగా మా దురదృష్టం. ఇట్లాంటి నిజంగానే ఒక 3 నెలల ముందు 4 నెలల ముందు తెలిసింటే ఒక పెద్ద యుద్ధమే జరిగేది దీనిపైన. ఓకే, అంటే ఇక్కడ ప్రధానంగా సంగమేశ్వర కానీ, రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ, ముచ్చుమర్రి కానీ, ఇట్లాంటివి అనేక ప్రాజెక్టులు కడుతున్నటువంటి సందర్భంగా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్న సందర్భంగా ఎక్కడ కేసీఆర్ ప్రభుత్వం నుంచి వ్యతిరేకత రాలేదు, జిల్లా నుంచి సంబంధించిన ఎమ్మెల్యేల నుంచి, మంత్రుల నుంచి వ్యతిరేకత రాలేదు అనేటటువంటి విషయాన్ని ఈరోజు అంగీకరించక తప్పని పరిస్థితి ఉంది. ఏమంటారు? అవునండి, అవును, కరెక్ట్. ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు తన పేపర్లు తీసి చూపించేంత వరకు కూడా ఆ మీటింగ్స్ లో మినిట్స్ లో ఏం రాసిండ్రు, ఆ రోజు ఏం జరిగింది, ఎంత పెద్ద కుట్ర జరిగింది అనే విషయాన్ని మేము గ్రహించలేకపోయినాం. ఒక పక్క అంటే ఈ ప్రాంత బిడ్డగా రేవంత్ రెడ్డికి తెలుసు, ఈ ప్రాంతంలో జరిగినటువంటి అన్యాయం తెలుసు, ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు. కాబట్టి ఆ ప్రాంత బిడ్డగా దానిపైన మొదటిగా ముఖ్యమంత్రి కావడంతోనే అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆ డైవర్షన్ స్కీమ్ విషయంలో మనకు గందరగోళం ఏర్పడ్డది అనే విషయంలో రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి దానిపైన పర్యవేక్షణ చేయించి దానిపైన ఒక విచారణ కమిటీ వేసుకొని దాన్ని వెంటనే ప్రజల్లోకి తీసుకొచ్చి దాని విషయాన్ని చెప్పడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. కానీ అట్లాంటి విషయంలో దురదృష్టకరం ఏంటంటే, మనల్ని ఇంతగా ప్రేమించి ఇంతగా అభిమానించినటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఈరోజు నట్టేట ముంచేటువంటి కార్యక్రమం చేసిండ్రు. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు. రాఘవేంద్రరాజు గారు, సంగమేశ్వరం, రాయలసీమ, ముచ్చుమర్రి ఈ ప్రాజెక్టులు కడుతుంటే అప్పటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, 2 మంత్రులు ఉన్నారు, 2 ప్రధానమైనటువంటి శాఖలు నిర్వహించినటువంటి మంత్రులు మీ జిల్లా నుంచి ఉన్నారు. ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వీళ్ళు ఎవరు? అదే సందర్భంలో అంటే రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ విషయంలో కానీ, అదే సందర్భంలో పోతిరెడ్డిపాడు దాని గ్రావిటీ పెంచడం, దాని సైజు పెంచడం కానీ, వీటన్నిటి విషయంలో ఎక్కడా మీ జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడలేదు, మంత్రులు మాట్లాడలేదు. చివరికి మీ జిల్లాలో గతంలో ఎమ్మెల్యేగా ఉండి అప్పుడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తప్ప ఎవరు మాట్లాడిన పరిస్థితి ఉంది. అదే సందర్భంలో సంపత్ గట్టిగా మాట్లాడినట్టున్నారు. అంటే అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు మాట్లాడకపోవడానికి ప్రధాన కారణం ఏమంటారు? ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ కుటుంబ పాలన జరిగిందండి. అంటే కేసీఆర్ గారు ఏం చెప్పినా కూడా ఏ మంత్రి గాని ఏ ఎమ్మెల్యే గాని మాట్లాడకుండా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు అయితే మనం చూసి ఉన్నాం. కాకపోతే మాజీ ఎమ్మెల్యే సంపత్ గారు మాత్రం ఇట్టి విషయాలలో చాలా గట్టిగా పోరాడారు. గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డి అన్న గారు ఇప్పుడు మొత్తం వాళ్ళు చేసిన అన్ని తప్పులను ఆపరేషన్ చేస్తా ఉన్నాడు మా అన్నయ్య. తీసి ఒక్కొక్కటి ప్రజెంటేషన్ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాడు. ప్రతి ఒక్కటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్
ప్రజలకు చూపించేసరికి చాలా మంది బీఆర్ఎస్ వ్యక్తులు మారిపోతా ఉన్నారు. మీరు ఉదాహరణకు తీసుకుంటే మా తమ్ముడు మున్నూరు రవి కూడా కేసీఆర్ గారి భక్తుల్లాగా వ్యవహరించాడు గతంలో. కానీ గౌరవనీయులైన అనుముల రేవంత్ రెడ్డి అన్న గారు ఏదైతే ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు తీసుకెళ్లేసరికి మా తమ్ముడు లాంటి వాళ్ళు చాలా మారినందుకు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా రేవంత్ రెడ్డి గారి సైనికునిగా చాలా సంతోషపడతా ఉన్నాను. కాకపోతే ఈ నీటి విషయంలో మాజీ ఎమ్మెల్యే గారు సంపత్ గారు చాలా గట్టిగా ఫైట్ చేశారండి. ఆయన మీద కూడా చాలా కేసులు, ఆయన నిర్బంధం చేసినా కూడా ఎన్ని చేసినా కూడా అదే జిల్లా ఈ ప్రజల పక్షాన నిలబడ్డాడు. అదే జిల్లాకి చెందినటువంటి వంశీచంద్ర రెడ్డి పోరాటం చేశారు, అదే జిల్లాకు చెందినటువంటి సంపత్ పోరాటం చేశారు, అదే జిల్లాకు చెందినటువంటి రేవంత్ రెడ్డి పోరాటం చేశారు. కానీ అదే జిల్లాలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కనీసం నోరు తెరిచి మాట్లాడలేదే. అది ఎంత కీలకమైన. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగిందే ఈ నీళ్ల చుట్టూ. అదే సందర్భంలో ఆ నీళ్ల సమస్య కూడా ప్రధానంగా ఆ రోజు గొడవ వచ్చిందే రాజోలు బండి డైవర్షన్ స్కీమ్ విషయంలో. ఆ తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ, సంగమేశ్వరం కానీ, ముచ్చుమరి కానీ ఇవన్నీ ప్రాజెక్టులు కడుతుంటే ఆ రోజు మాట్లాడకుండా ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు వచ్చి కృష్ణా జిల్లాల వివాదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? వాస్తవానికి మా నైబర్హుడ్ నారాయణపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారికి కర్ణాటక ప్రాంతంలో కొన్ని బిజినెస్లు ఉన్నాయి, రాయలసీమలో కొన్ని బిజినెస్లు ఉన్నాయి. వాటికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో కొంతమంది ఎమ్మెల్యేలు వ్యాపార రీత్యా మాట్లాడలేని పరిస్థితి అప్పట్లో ఏర్పడిందని మనం ఖచ్చితంగా ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం అన్నమాట. చాలా మంది ఎమ్మెల్యేలు అండి లోపల మనము ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినాము, మనము ఎంత సంపాదించాలనే ఆలోచనల తప్ప మాజీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో ప్రజల గురించి ఆలోచించిన దాఖలాలు ఏవి కూడా మనకు కనబడడం లేదు. దాని వల్లనే ఈ రోజు వారు చిత్తుగా అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని కోరుకోకపోయినప్పటికీ కనీసం అక్కడ కడుతున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో సరైనటువంటి ఫోరమ్స్ మీద దాని మీద వ్యతిరేకత కూడా వ్యక్తం చేయనటువంటి పరిస్థితి, కేఆర్ఎంబీలో వ్యతిరేకత వ్యక్తం చేయని పరిస్థితి, బహిరంగంగా దానికి విమర్శించని పరిస్థితి. ఇంకో పక్కన అప్పటి ముఖ్యమంత్రి స్వయంగా రాయలసీమకు వెళ్ళి నేను రాయలసీమని బంగారు సీమని చేస్తాను, ఇక్కడ రత్నాలు పండిద్దాం అందరం కలిసి అని చెప్పటం. ఈ వైరుధ్యం ఏంటి రవి? వాస్తవానికి ఏంటంటే చెప్పండి రాజు గారు చెప్పండి. వాస్తవానికి ఏంటంటే మన ఇంట్లో వాళ్ళు తిన్నాక పక్కింటి వాళ్ళకి భోజనం పెడదాం అనేది హ్యూమన్ సైకాలజీ అనమాట. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి గారు పక్కన వాళ్ళ కడుపు నిండినాక వారికి వచ్చే కమిషన్ల ద్వారా మనము అబ్రాడ్లలో డబ్బులు దాచుకుందాం అనే ఒక ధోరణి తప్ప ఈ తెలంగాణ ప్రజలకు ఒరగపెట్టింది ఏం లేదు. ఉన్నారు మా ఉమ్మడి జిల్లాలో ఉన్న కరువైన ప్రాజెక్టును అది అసంపూర్తిగానే వదిలేశారు, నేటికి కూడా అసంపూర్తిగానే ఉంది. అదే కాళేశ్వరం వీళ్ళకి డబ్బులకు అంటే ఒక ఏటీఎం ద్వారా అది ఒక ఏటీఎం లాగా వాడుకొని తక్కువ బడ్జెట్ ఉన్న దాన్ని దాదాపు 1,20,000 కోట్లు అంచనాలు వచ్చేసి దాన్ని డబ్బులు తినడం మనమైతే చూసే ఉన్నాము. కాగ్ నివేదికలు కూడా చూసే ఉన్నాము. దాని మీద గౌరవనీయులైన మన తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా త్వరలోనే ఒక ఎంక్వైరీ కమిటీ వేయబోతున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ డబ్బులు తిన్నారు, ఏ ఇంజనీర్లు వీరికి అనుకూలంగా ప్రవర్తించారు, అసలు లేని ఎవరైనా దిగువ నుంచి పైనుంచి కిందికి నీళ్లు వస్తాయి కానీ కింది నుంచి నీళ్లు పైకి పోవడం ప్రాజెక్ట్ కట్టి డబ్బులన్నీ దోచుకోవడం జరిగింది. వీటన్నిటి మీద కూడా త్వరలోనే నిజానిజాలు బయటపడతాయి. అనుముల రేవంత్ రెడ్డి అన్న గారు ఎట్లాంటి అక్రమార్కను కూడా వదలడన్న విశ్వాసం తెలంగాణ ప్రజలకు కలిగింది కాబట్టి ఇప్పుడు రాబో ఎంపీ ఎన్నికలలో దాదాపు 17 సీట్లకు కానీ మేము 13 నుంచి 15 కైవసం చేసుకుంటామన్న విశ్వాసం మా అందరి కార్యకర్తలలో నెలకొంది. మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 సీట్లు ఉన్నాయి కదా? అవునండి, రెండిట్లో ఒకదానికి అభ్యర్థి ఆల్రెడీ ప్రకటించబడ్డారు. మీకు పార్టీ నుంచి కాంగ్రెస్ వంశీచంద్ గారిని ప్రకటించారు, వారు గెలవబోతా ఉన్నారు. ఏమంటారు రవి? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రాంత బిడ్డగా రేవంత్ రెడ్డి గారికి బృహత్కరమైనటువంటి బాధ్యత ఉంది. ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంతం వెనుకబడినటువంటి జిల్లా నుంచి ఆయన ముఖ్యమంత్రి కావడం నిజంగా మా ప్రాంత ప్రజలకు గొప్ప వరం. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే మా ప్రాంతం సుభిక్షం కావాలి, మా ప్రాంతంలో ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు 13 టీఎంసీలు నీళ్లు నిండాలి, అదే విధంగా భీమా లిఫ్ట్ ఇరిగేషన్, కలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, తుమ్మిళ్ళ ప్రాజెక్టు అన్ని కూడా సస్యశ్యామలం కావాలి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కూడా పూర్తి కావాలి అనే ఒక లక్ష్యాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి గారు తీసుకొని పోవాలి. దానికి
మొత్తంకి కూడా అంటే గతంలో జరిగినట్లు కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఒక మంచి నిర్ణయంతోన అందరి ఆలోచనలు అందరి సూచనలు తీసుకొని ఈ జిల్లా ప్రజల ఆకాంక్షని ఆయనకే తెలుసు, ఈ జిల్లా ప్రజల తరఫున ఆయన ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన్నే తనే ఒక స్వయంగా మా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నుంచే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికై ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఈరోజు వారికి తెలుసు ఆ కొడంగల్ ప్రాంతానికి నీళ్లు రావడానికి నా కొడంగల్ కి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 2,800 కోట్లు ఏ విధంగా అయితే శాంక్షన్ చేసిండ్రో వాటన్నిటిని కూడా పూర్తి చేసుకొని ఈ 5 ఏళ్ల పీరియడ్ లో మొత్తం కూడా పాలమూరుని పసిడి పాలమూరుగా చేసేటందుకు ప్రయత్నం చేయాలి. దానికి ఒక గొప్ప అవకాశం వచ్చింది కాబట్టి ఆ అవకాశాన్ని పూర్తి చేసుకొని తరతరాలుగా ఒక 100 ఏళ్ల వరకు కూడా గుర్తుండేటట్లుగా ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేసేటువంటి పరిస్థితిని రేవంత్ రెడ్డి తీసుకురావాలని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నాము ఈ ప్రాంత ప్రజలుగా. అదేవిధంగా నేడు ఈ ప్రాంతంలో ఇంకా చాలా వరకు కూడా మా జీవన ప్రమాణాలు పెరగలేవు. మేము తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉన్నామో ఈ 10 ఏళ్లలో కూడా మా జీవన ప్రమాణాలు పూర్తిగా మెరుగుపడలే. కాబట్టి ఇప్పుడున్నటువంటి నాయకులు ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా దానిపైన శ్రద్ధ పెట్టి ఈ ప్రాంత ప్రజల ఆలోచనలు ఏ విధంగా ఉన్నావో ఆ ఆలోచనల అనుగుణంగా మా ప్రాంత ప్రజల సమస్యలను కూడా మొత్తం కూడా ఎక్కడెక్కడ తీర్చే విధంగా పనిచేస్తే ఈరోజు పాలమూరు నిజంగా సస్యశ్యామ. రవి, అదే సందర్భంలో ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణలు ప్రధానంగా గత ఎమ్మెల్యేల మీద అందరి మీద దాదాపుగా మీ జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా అందరి ఎమ్మెల్యేల మీద భూ కబ్జాల ఆరోపణలు వచ్చినాయి. వీటి విషయంలో న్యాయం ఏంటి అంటే న్యాయస్థానాలు వాటికి సంబంధించినటువంటి అంశాలు కాసేపు పక్కన పెడితే ఈ ఆరోపణలో నిజమెంత, ఈ ఆరోపణల ప్రభావం ఎన్నికల్లో ఏ మేరకు చూపించింది? 100% భూ కబ్జాలు జరిగినాయి. ఈ కబ్జాలకన్నిటికీ మూల కారణం కేంద్ర బిందువు ఈ నుంచే మాతో ఉన్నటువంటి ఒక మెయిన్ దొంగ ఎవరైతే శానిటరీ అసిస్టెంట్ గా నుండి తన జీవన ప్రమాణం స్టార్ట్ చేసిండో ఆ వ్యక్తి మొత్తానికి కారకుడు. కాబట్టి ఆ వ్యక్తి చేసి ఆయన అక్కడ ఉన్న వాళ్ళని అందరిని కూడా ప్రోత్సహించిండు. ఆ ప్రోత్సహించి ఒకరు తప్పు చేయకుండా ఇంకా 10 మందిని చేసిండు. ఇప్పుడు చర్చలలో ఒక 100 ఎకరాల భూమిని కబ్జా చేసిండ్రు, ప్రభుత్వ భూమిని. కబ్జా చేస్తూ ఏం చేసిండ్రంటే ఎస్పీ గారికి, రిజిస్టర్ గారికి, అక్కడ ఉండేటువంటి లోకల్ ఎమ్మెల్యేకి, అక్కడ ఉండేటువంటి జెడ్పీ వైస్ చైర్మన్ కి, ఇంకా కొంతమందికి అందరికి కూడా అంటగట్టిర్రు. ఏంటంటే ఒకరిని కాకుండా అందరిని ఇరికిచ్చి కూర్చుంటాడు. అట్లా ఒకరు తప్పు చేసి ఈ రోజు 14 మొత్తానికి కూడా ఈ రోజు ఓటమికి కారణమైనటువంటి వ్యక్తి ఈ రోజు మా జిల్లా కేంద్రంలో ఉండడం మా దురదృష్టకరము. అయితే ఈ రోజు మా ప్రజలు ఇదంతా గమనించి అరే ఇది పెద్ద ప్రమాదంగా వస్తుంది కాబట్టి ఈ ప్రమాద గంటికని బయటికి తోలాలి అని చెప్పేసి మహబూబ్ నగర్ లో మేమందరం కూడా ఏదైతే ఈ ప్రమాదాన్ని పొంచి ఉంది అని చెప్పి గమనించినామో మేమందరం కలిసి రాఘవేంద్ర రాజు కావచ్చు, నేను కావచ్చు, రాఘవేంద్ర రాజు గారు కావచ్చు, రవి ఒక్క నిమిషం రాఘవేంద్ర రాజు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. రాఘవేంద్ర రాజు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. రవీంద్ర గారు చెప్పండి. 2014 అంటే బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ కు 1 నెల ముందు అప్పట్లో గౌరవనీయులైన గిరిజా శంకర్ గారు ఉమ్మడి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. వారు నాకు ఒక ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగింది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో కమర్షియల్ ల్యాండ్స్ అండి, కమర్షియల్ ల్యాండ్స్ అంటే మనం ఇండస్ట్రియల్ వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే ల్యాండ్స్, అవసరాలకు వాడే భూమి 15,639 ఎకరాల 7 గుంటలుగా ఉన్నట్టు నాకు ఇచ్చారు. నా సర్వేలో అంటే ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు నేను రీసెర్చ్ చేశానండి. దాంట్లో ఒక 9,000 ఎకరాలు మాత్రమే ఉంది. అంటే 6,639 ఎకరాల 7 గుంటలు గాయబైపోయింది. అది ఎక్కడ పోయిందంటే చూడగా అక్రమంగా అండి. అసలు నేను అడిగినప్పుడు ఏమో గవర్నమెంట్ భూమి అని గతంలో ఉన్న ఆర్టీఐ చెప్తా ఉంది. ఇప్పుడు అడుగుతేనేమో పట్టా భూములు అయిపోయినాయండి, అసైన్డ్ ల్యాండ్స్, వితౌట్ ఎనీ జీవో, వితౌట్ ఎనీ గవర్నమెంట్ కన్సర్న్. వీళ్ళంతకు వీళ్ళే క్రియేట్ చేసేసి ధరణి అనే ఒక మోసపూరిత వెబ్సైట్ ని క్రియేట్ చేసి వాటి మెయింటెనెన్స్ ని కూడా వేరే దేశం వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు ఏమనుకుంటే అలా చేసి ప్రభుత్వ భూములన్నీ కాజేశారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి, అనుముల రేవంత్ రెడ్డి అన్న గారి దృష్టికి నేను ఈ విషయం తీసుకెళ్లబోతా ఉన్నాను. వారి దృష్టిలో కూడా చాలా అక్రమాలు బయటికి వెళ్ళాయి. ఈ భూ బకాసులు అందరి భరతం కూడా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు చేస్తారు. వాళ్ళు ఇప్పుడు మున్నూరు విన్నారో, ఎవరైతే ఉద్యమకారులు అప్పట్లో తెలంగాణ కొరకు వారు ఉద్యోగాలు త్యాగం చేసి మా తమ్ముని వాళ్ళు ఎవరైతే పోరాడారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి 250 గజాలు ఇస్తా అని మా అన్న మాట ఇచ్చిండు. మున్నూరు రవికి అయితే నేను దగ్గరుండి ఆయనకు జరిగిన అన్యాయానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి చెప్పించి 250 గజాలు ఇప్పిస్తాను. ఇంకా ఉద్యోగ అవకాశం అంటే
ఏజ్ భారత్ దగ్గరలో ఉన్నట్టున్నారు తమ్ముడు. ఇంకేదైనా ఇతరత్ర అవకాశాలు ఉన్నా కూడా వీరు అంటే ఈ కేసీఆర్ భక్తుడుగా ఉన్న వ్యక్తి మారినందుకు ఇంకేమైనా మేలు జరిగింది నా వంతు కృషిగా ఒక రవి అంటే రవికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్టున్నారు. సరే రవి, నాకు ఒకటి గుర్తొస్తుంది, అంటే ముగించే ముందు ఆ విషయం ప్రస్తావన చేయకుండా నేను ముగించలేను. మీరు కూడా వినాలి రాఘవేంద్రరాజు గారు. నేను పైపుల కంపెనీలను ఉద్ధరించడానికే ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని ఒక ఆర్టికల్ రాస్తే నాకు నైట్ 10:30కి రవి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అన్న అద్భుతమైన ఆర్టికల్ అన్న, చాలా బాగా రాసే ఆర్టికల్ అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేశాడు. రవి గుర్తుందా? అయ్యా అది అంటే అది ప్రస్తావన చేయకుండా రవి యొక్క కన్సర్న్, అంటే రవి ఆ రోజు కేసీఆర్ భక్తుడిగా అని చెప్పుకున్నప్పటికీ రీడిజైనింగ్లో జరుగుతున్న పైపుల కంపెనీల ఉద్ధరణ అనే నేను చెప్పినటువంటి కాన్సెప్ట్, నేను రాసిన కాన్సెప్ట్ని నచ్చి అన్న ఇది చాలా అద్భుతంగా రాశారు, ఇక్కడే కేసీఆర్కి మొదటి దెబ్బ పడబోతుంది అని చెప్పారు. ఈరోజు కాళేశ్వరంలో అదే కనిపిస్తోంది. అంటే ఒక విషయం అయితే క్లియర్, ఏదైనా కేసీఆర్ తప్పుదారు పట్టినప్పుడు కూడా కేసీఆర్ భక్తుడిగా చెప్పుకున్న రవి కూడా దాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి నాకు గుర్తుంది అని చెప్పడం కోసం నేను ఈ ప్రస్తావన చేశాను. మొత్తం మీద మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఘోరమైనటువంటి ఓటమి, అదే సందర్భంలో 14లో 12లో ఘోరమైనటువంటి ఓటమి, అదే సందర్భంలో గెలిచినటువంటి 2 కూడా చాలా మార్జినల్ మెజార్టీలో గెలిచినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితికి బలంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారే క్రమంలో మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బలహీనపడటం, దీనికి సంబంధించినటువంటి కేంద్రం, దీనికి సంబంధించినటువంటి అన్ని ఆరోపణలు ఒక మహబూబ్నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చుట్టూ తిరగటం, ఇదన్నిటికి ఆయనే కారణం అంటూ జిల్లాలో కూడా బాగా వ్యతిరేకత రావటం, అదే సందర్భంలో ఆయన తనని తాను మంత్రివర్గంలో నెంబర్ 2 గానో నెంబర్ 3 గానో చెప్పుకున్నటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కలిసి ఆలోచిస్తే ఈరోజు మహబూబ్నగర్ జిల్లా రాజకీయ పరిస్థితి అర్థమవుతుంది. మహబూబ్నగర్ జిల్లాలో గతంలో కేసీఆర్ ప్రాతినిధ్యం వహించినటువంటి మహబూబ్నగర్ ఎంపీ స్థానంలో కూడా ఈరోజు బలమైనటువంటి అభ్యర్థిని కూడా నిలబెట్టలేని పరిస్థితిలో ఉన్నామంటూ టీఆర్ఎస్ నాయకులే చెప్పినటువంటి పరిస్థితి. ధన్యవాదాలు రాఘవేంద్రరాజు గారు, ధన్యవాదాలు మున్నూరు రవి. ఇది మహబూబ్నగర్ జిల్లాపై ప్రత్యేక డిబేట్. అదే సందర్భంలో ఒక ఓటమి 100 తప్పులు సిరీస్లో 56వ ఎపిసోడ్ ఇది. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.